సావర్కర్ 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ చదివితే కనుక మీకు ఎంతమంది దీంట్లో పాల్గొన్నారో మనకు తెలుస్తుంది. సావర్కర్ గారు రాసినటువంటి 1857 అనేటువంటి పుస్తకం ద్వారానే దీన్ని భారత స్వాతంత్ర సంగ్రామానికి గుర్తింపు వచ్చిందంటారు. ఇది కరెక్టేనండి? ఆయన ఫస్ట్ దీన్ని రాశారు. ఫస్ట్గా ఆయన చెప్పాడనమాట. ఎందుకంటే దీంట్లో పార్టిసిపేషన్ ఏదైతే ఉందో ఆఫ్ సో మెనీ పీపుల్, కొందరు ఏం చెప్తారంటే కేవలం దేశ్ముఖ్స్, జాగీర్దార్సు, జమీందార్సు వీళ్ళ అసంతృప్తి వలన వచ్చిందని చెప్తారు. కాదు, ఇది ప్రజల నుంచి కూడా ఉంది. దీంట్లో పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఉందనేది ఆయన చూపిస్తారు. దాంట్లో అన్ని క్లాస్ పీపుల్ అంటే పోర్ పెజెంట్స్ పార్టిసిపేట్ చేశారు, ఎనీవే ఆర్మీ పీపుల్ పార్టిసిపేట్ చేశారు, మిగతా వర్గాలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. దీనికి లీడర్షిప్ డెఫినెట్లీ ఈ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టేకప్ చేశారు. వాళ్ళందరూ ఏంటి ఎన్ని రకాలుగా బ్రిటిష్ మన పరిపాలకుల మీద వాళ్ళ నిబంధనలతోటి వాళ్ళ గ్రిప్పులోకి తీసుకురావడానికి చేశారో అవన్నీ కూడా మనకి తార్కాణాలతో సహా దొరుకుతున్నాయి. ఇవన్నిటినీ చక్కగా కూలంకుషంగా చదివి ఇది ఎలా ప్రథమ సంగ్రామం స్వాతంత్రం కోసం అనేది ఆయన చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు.